రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. అందరికీ నమస్కారం. మనందరికీ ఇష్టమైన 4 పాత్రలు పుష్ప, దేవర, సలార్ మరియు పోకిరి పండుగాడు. వీళ్ళు నలుగురు కలిస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ షార్ట్ ఫిలిం. ఇది చాలా లో బడ్జెట్ షార్ట్ ఫిలిం అయినందువలన పుష్ప ఒంటి మీద బంగారం ఉండదు, సలార్కి కండలు ఉండవు, పండుగానికి బాడీ ఉండదు, అలాగే మన దేవరికి జుట్టు ఉండదు. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఈ షార్ట్ ఫిలిం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తీయబడింది, ఎవరిని కించపరచనీకి కాదు. అన్నా, అందరూ చెప్పినా వినండి, ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. కథ మొదలు పెట్టే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ వినేసేయండి. ఇదిగో ఇక్కడ కనబడేదే మన టీఎఫ్ఐ నగరం బార్డర్. ఇక్కడ ఎరుపు రంగులో ఉండే ఏరియా అంతా మన పుష్ప అన్నది. ఇక్కడ నీలపు రంగులో ఉండే ఏరియా అంతా మన దేవరది. అక్కడ చివరన పచ్చ రంగులో ఉండే ఏరియా మొత్తం కస్టమర్లది. పుష్ప అన్న దగ్గర యాడలేని సరుకు ఉండాలి. ఆ సరుకులన్నింటికీ సీల్ వేసి కస్టమర్లకు సప్లై చేస్తాడు. సరుకు కస్టమర్లకు చేరాలంటే దేవరని దాటుకొని వెళ్ళాలి. కాబట్టి పుష్ప అన్న సరుకు దేవరకు పంపిస్తాడు, దేవర ఆ సరుకుని కస్టమర్లకు పంపిస్తాడు. సరుకుని రోడ్డు మార్గంలో మన పుష్ప అన్న దాటిస్తాడు, అలాగే నీటి మార్గంలో దేవరన్న దాటిస్తాడు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చెప్పు మచ్చా. రే కేశవ, యాడున్నావు నువ్వా? దేవాన్ని అనిపించుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చిందా మచ్చా? అది చెప్దామని చేసినలే, ఉంటా. నాకేసేమన్నా బాగున్నావా? బాగున్నా మచ్చా, దా కూర్చో. చదువు అంతా అయిపోయిందండి ఇది? లేదన్నా, జరుగుతుంది. మీరేందన్నా ఎక్కడున్నారు? దేవ కోసం వచ్చా మచ్చా. దేవానా? దేవ ఎవరన్నా? అదే మన సలారు. సలారా? సలార్ ఎందుకు వచ్చాడన్నా? అదంతా పెద్ద కథలే తమ్ముడు, నీకెందుకు? నా చెప్పన్నా ప్లీజ్ అన్నా. అది తెలియాలంటే నువ్వు 2 నెలలు వెనక్కి వెళ్ళాలి మచ్చా. 10, 25, 30, 40, 50. పనికాడనే ఉండవా కేశవా? పని కానీ అండ మామ. మీ అల్లుడు ఊరికి ఇంటి దగ్గర కూర్చొని గేములు ఆడుకుంటూ ఉన్నాడు. ఏదన్నా పని ఉంటే చూడొద్దు మీ దగ్గర, లోకజ్ఞానం తెలుస్తుంది వానికి. పుష్ప అన్న నిన్ననే చెప్పిండాడు 2 మనుషులు కావాలని పనికి. కానీ నేనే నమ్మకంగా ఉండే వాళ్ళ కోసం వెతుకుతున్నా. ఎలాగో కరెక్ట్ టైంకి మీరే చేశారు. సరే అయితే నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు వాడిని. సరే, నేను మనతో మాట్లాడతా. ఇందువదన కుందరదన మందగమన మధుర. హలో రే, ఎక్కడున్నావురా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మావా. ఖాళీనేనా? ఖాళీనే మావా. అదే పుష్ప అన్న 2 నమ్మకంగా ఉండే వాళ్ళు కావాలన్నారు పనికి. రేపు వచ్చే. వస్తాం మావా. సరే అయితే. 2 కావాలన్నావు కదా, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, పిలుచుకొస్తామా? మనకి ఇక్కడ జరిగే పనులు ఎవరికి తెలియకూడదు, చాలా సీక్రెట్గా ఉండాలి. పని నమ్మచ్చా? నమ్మచ్చు మావా, నాకు బాగా తెలిసినోడేలే మావా. సరే అయితే రేపు పొద్దున వచ్చేయండి. పుష్ప నాకు చెప్పి పెట్టింటా. సరే మామా. హలో రే, ఏదైనా పని చూడమన్నావు కదా, రేపటి నుంచి పుష్ప అన్న దగ్గర పనికి పోదాం. సరేలేరా. సరే అయితే రేపు పొద్దున వచ్చే, ఇద్దరం కలిసిపోదాం. సరే, ఉంటా. హలో, చెప్పురా. ఏండవరా, లేట్ అవుతుంది, తొందరగా రా, బయలుదేరుతాం. రే సారీ రా, రాలేను. నాకు తెలిసిన వేరే అతను యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తా అన్నాడు. రేపు పొద్దునే పోవాలా. ఇప్పుడు అరా చెప్పేది, మావకు నేనేం చెప్పాలరా? రే సారీ రా, నిన్ననే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. నువ్వు ఎట్లా మేనేజ్ చేయరా, ఉంటా.
చెప్పు మచ్చా. సరుకు రెడీగా ఉండదా? సీలేసి పెట్టండి మచ్చా, రెడీగా ఉంది. అది అర్జెంటుగా పంపించేసి. మన వాళ్ళు ఎవరు లేరు మచ్చా, లోడ్ వచ్చింటే దించనీకి వెళ్ళిండారు. సరే తొందరగా పంపి. సరే, ఎట్లా కొట్లా నేను పంపిస్తా. దారా, కరెక్ట్ టైంకి వచ్చినావు, బాగున్నావా? బాగున్నావా? నువ్వు బాగున్నావా? ఏం నువ్వు ఒక్కడివే వచ్చావే, ఇద్దరు వస్తా అన్నారు. దారిలో ఉన్నాడు మామ, వస్తాను. సరే దా, నీకు సరికిస్తాను, నేను చెప్పిన చోట చేర్చి. సరే మామ. పుష్ప అన్న లేడా మామ? ఇంటికా అన్నాడు, వస్తాడు. మఫ్తీలో పోలీసు వాళ్ళు ఉంటారు, ఏం భయపడకు. సరే మామ. జాగ్రత్త. నన్ను ఆ మూటలో డ్రాప్ చేస్తావా మచ్చా? సరే ఎక్కు. ఆపు మచ్చా. బాక్స్లో ఏముందిరా? బాక్స్లో ఏముందిరా? బాక్స్లో ఏముంది? అన్నా సారీ అన్నా, వెళ్ళండి అన్నా. పుష్ప అన్న చెప్పాగండి అన్నా. అన్నా సారీ అన్నా, వెళ్ళండి అన్నా. ఇక్కడే ఆపు మచ్చా. ఇక్కడే నువ్వు మచ్చా, నేను ఇప్పుడే వస్తా. థ్యాంక్స్ మచ్చా, సమయానికి వచ్చి హెల్ప్ చేసినావు. ఏం పేరు నీ పేరు? పండు. దా కూర్చొని మాట్లాడుతున్నాను. ఏ ఊరు మచ్చా నీది? నేను ఎక్కడా చూడలేదే. పక్కూరే మాది. ఏం పని మీద వచ్చావు? ఏదైనా పని చూసుకుందామని వచ్చిన. ఏం పని చేస్తావు? అది ఇదేం లేదు, డబ్బులు వచ్చేసావు. ఎలాగో ఇప్పుడు మా ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడు, వాని బదులు వీడినే తీసుకెళ్ళి నా ఫ్రెండ్ అని చెప్తే పోలే. సరేదా, నేను ఇప్పిస్తా పని. సరుకు చేర్చేసిండావా? చేర్చేసినావా? వీడేనా మీ ఫ్రెండ్? వీడే మామా. దా లోపలి పోదాం. బండిది బయటికి పోదాం. ఏం పేరు మచ్చా నీ పేరు? పండు. పండు. సరే కూర్చో. పుష్ప అన్న వాళ్ళు ఇక్కడే, పోయి మాట్లాడతావేమో, పోయిరా, లేదంటే మేము వచ్చినాక పోదాం. హలో. పుష్ప లేడా? లేడు. ఎక్కడున్నాడు? ఇంటికాడ ఉన్నాడు. పుష్ప వాళ్ళ అన్న కూతురిని ఆ ఎమ్మెల్యే తమ్ముళ్ళు కిడ్నాప్ చేసినారంట. ఆ పాత పడ్డ గుడి దగ్గరికి పొమ్మని చెప్పు మీ పుష్ప అన్నని. సరే. పుష్ప నీళ్ళు ఎక్కడ? రైట్ అన్న. అన్న పుష్ప నీళ్ళు ఎక్కడ? ఈ ఫస్ట్ ఇల్లే.
నా పేరు పండన్న. మీ దగ్గర ఈరోజు కొత్తగా పనులు చేరింట. కేశవ చెప్పిండట్లే. మీ అన్న కూతుర్ని ఎవరో ఎమ్మెల్యే తమ్ముళ్ళు అంటే నాకు కిడ్నాప్ చేసినారంట. ఎక్కడున్నారు వాళ్ళు? పాతపని గుడి దగ్గరికి రమ్మన్నారన్న. కేశవేడి? ఏదో పడిందని బయటికి వెళ్ళాడన్న. సరే బండి ఇది పోదాం. మా అన్న కూతురు ఏడుండదురా? కూర్చో పుష్ప, మాట్లాడదాం. ఏడుండదురా మా అన్న కూతురు? ఆగాగు పుష్ప, కాసేపు అంచుని. ఏంట్రా, మేము పని లేదని పుష్పతో కలిసి మా ముందే మీటింగ్ వచ్చి కూర్చుంటావా? నాకు ఎవడైనా ఒకటి, నువ్వు డబ్బులు ఇన్ని వేసేమంటే వేసేస్తా. ఆగాగు, ఆఖరి సార్ అడుగుతానా, మా అన్న కూతురు ఏడుండదు? మీ అన్న కూతురు మేము కిడ్నాప్ చేయలే పుష్ప, నేను ఒంటరిగా వేసేద్దామని ప్లాన్ చేశాం. అనయ్య, ఈ తొక్కులో మీటింగ్ ఏదో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 4 ఉండదు, అందరినీ లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతామంటావు? షర్టు వదలరా. వదలండి, ఏం చేస్తాం? వాడు సంగతి వదిలే, నువ్వు చెప్పు, వేద్దామా వద్దా? ఏం రాసేది? నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వు చెప్పు, వేద్దామా వద్దా? నిన్న కాక మొన్నొచ్చి నువ్వేంట్రా? ఎప్పుడొచ్చామనేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? పండుగని దూకుడికి పుష్ప అన్న ఫ్యాన్ అయిండాడు. అప్పటి నుంచి సరికెత్తడము దించడము అన్ని పండుగానికి అప్పచెప్పిండాడు. యాడికి పోయిన పుష్ప వెనకాల పండుగాడు ఉండేవాడు. తర్వాత ఏమైందన్నా? 2 నెలల తర్వాత పుష్ప, కొండపైకి రా, నీతో మాట్లాడాలి. ఏమి దేవరా, ఎప్పుడూ లేనిది కొండపైకి రమ్మన్నావు? సరుకు ఏముండదు పుష్ప. అది కాదు దేవరా. సరుకు ఏముండదు పుష్ప. సరుకు ఏముండదు అడగద్దని చాలాసార్లు చెప్పినా కదా దేవరా నీకు. సరుకు ఏముండదు నాకు తెలుసు పుష్ప. నువ్వు కానీ మీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని మీద మా దగ్గరికి వస్తే మీ శవాలు కూడా ఈ కొండ దిగవు. అలా దేవర పుష్ప అన్నకు వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళిద్దరి మధ్య డీలింగ్స్ కట్ అయిపోయినాయి. ఏంది మచ్చా ఈడ కూర్చోండావు? ఆడందరు నీ కోసం ఎదురు చూస్తుంటే సరుకు పంపొద్దన్నావంట. కూర్చో కేశవ, మాట్లాడదాం. ఏంది మచ్చా, ఏమైంది? దేవర సరుకు పంపియనన్నాడు. ఎందుకు మచ్చా? దేవరకు సరుకు ఏముండదో తెలుసంట. దేవరికి ఎలా తెలిసింది మచ్చా? అదే నాకు అర్థం కావడం లేదు. ఏమప్పా పుష్ప, సరుకు ఎట్లా పంపించాలని ఆలోచిస్తానవా? దేవర సాయం లేకుండా నువ్వు సరుకు పంపించలేవులే కానీ నీకు ఇంకో ముచ్చట చెప్తాను. ఈసారి నువ్వు సరుకు ఎత్తితే ఎట్టైనా నువ్వు పట్టుకోవాలని పోలీసులు ఎదురు చూస్తా. నువ్వు ఆగు. పోలీసులు అంటే ఎట్లాంటి పోలీసులు అనుకుంటారా ఏమో. కృష్ణ మనోహర్ IPS అంట. నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి గవర్నమెంట్ స్పెషల్ గా అపాయింట్ చేసిన పోలీస్ అంటప్పా. మీరు సరుకు ఎప్పుడు ఎత్తుతారు, ఎప్పుడు దించుతారు, ఎక్కడ దించుతారు, ఏంది కథ అన్ని నోట్ చేసుకొని రాసుకొని ఉన్నాడు. ఆ టైం ఈ రోజు వచ్చిందప్ప నీకు. ఏమప్పా పుష్ప,
ఎవడా అంతగా ఆలోచించేస్తున్నావా? నీకంత పని పెట్టనులే గాని మీ పండుగనంట. అలియాస్ కృష్ణ మనోహర్ IPS. ఇంకా నీ పని అయిపోయిందప్ప పుష్ప. ఏం పుష్ప షాక్ అయిందావా? మాట్లాడు. ఏందమ్మి నువ్వు సరుకు పంపలేదనుకో, నువ్వు సిండికేట్ నుంచి తప్పుకోవాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు పుష్ప. నీ పని అయిపోయినట్టే. ఇంకా కాళ్ళే మీటదే నేను మాట్లాడతా. ఏమప్ప పుష్ప, ఇక నీ రూల్ అయిపోయినట్టే కదా. ఇప్పుడే మొదలైంది అది. ఇప్పుడు ఏం చేద్దాం మచ్చా? నువ్వేమో సరుకు ఆపేసిండవు, దేవరేమో మన దిక్కులేడు. సరుకు ఎత్తితే పోలీసులు పట్టుకుంటున్నారు, వాళ్ళేమో సరుకు అర్జెంట్ అంటున్నారు. ఏం చేద్దాం మచ్చా? సీలేసిన సరుకును ఆపిచ్చిన్నారు కదా, వాడు రావాల్సిందే. ఎవరు మచ్చా? దేవానా? దేవన్న పుష్ప నాకేమవుతాడన్నా? సలార్, పుష్పరాజ్ కా సలార్. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే, ఒకడు గర్జన ఒకడు ఉప్పెన బెరసి ప్రళయాలే, సైగ ఒకడు సైన్యమొకడు కలిసి కదిలితే కదనమే, ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే. నీకోసం ఏదైనా ఉంటా, సరైన ఉంటా, నీ ఒక్కడి కోసం. హలో హలో, బండి కొంచెం మెల్లగా. ఏండవరా లేట్ అవుతుంది, తొందరగా రా, బయలుదేరుదాం. రే సారీ రా, రాలేను. నాకు తెలిసిన వేరే అతను యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తా అన్నాడు. రేపు పొద్దునే పోవాలా. ఇప్పుడు అరా చెప్పేది, మావకు నేనేం చెప్పాలరా? రే సారీ రా, నిన్ననే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. నువ్వు ఎట్లా మేనేజ్ చేయరా, ఉంటా. హలో సూర్య, నీ యూనివర్సిటీ సీటు రిజెక్ట్ అయింది కదా, నేను మాట్లాడి సెట్ చేసిన, 2 రోజుల్లో జాయిన్ అయిపో. సరే అన్న, థ్యాంక్స్ అన్న. Thanks a lot. And thanks to thanks a lot. Thank you.